విజయవాడ వరదలపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పవన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. అది దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్. అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను. ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు 1,808 కిలోమీటర్ల డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని దృష్టి పెడుతున్నాం. అలాగే 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్. అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 1070. సో 112 మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070. ఇది కాకుండా 1800 4250 101. మళ్ళీ రిపీట్ చేస్తాను. కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112 అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 1800 425 0101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయ కార్యక్రమం ఎక్కడైనా విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా. ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము కేబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం తటపాయిస్తాను. అంత లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందంటే మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ పోయాడని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది, బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. అంటే ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు లేకుండా అది ఏంటంటే అనాలి కాబట్టి అంటే తప్ప. ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మాకు ఎంటైర్ వర్క్ చేస్తామని మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారనుకోండి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను మొన్న పిలిచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపిదాను, అంతమించి వేరే అవ్వలేదు. అలాగే చెప్పాను అంటే పంచాయతీరాజ్ కానీ, రూరల్ వాటర్ సప్లై కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి కన్సిస్టెంట్గా పనిచేస్తున్నాయి ఇన్ ట్యాండమ్ విత్
రెస్క్యూ ఆపరేషన్స్. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టాలి. సార్, హైదరాబాద్ తరహాలో చెరువులు అవన్నీ కబ్జాలు అవుతున్నాయి కదా, వాటి విషయంగా ఏమైనా మీ గవర్నమెంట్ దృష్టి పెడుతుంది? ఇప్పుడు ఇది సక్సెసివ్గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాలాల్లో కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం, నీళ్లు రావట్లేదని. ఎఫ్టీఎల్ మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ 20 yearsలో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు. ఇప్పుడు సరదాగా అది ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టొద్దు, పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది. మళ్ళీ కానీ దాన్ని స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తున్నారు. మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సక్సెసివ్గా జరుగుతూ ఉండింది. దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది. సో దీన్ని ఎలా చేయాలి, కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. భవిష్యత్తు ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. థ్యాంక్ యూ. సో విజయవాడ వరదలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడడం కూడా మనం విన్నాము. ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ సజావుగా సాగే విధంగా ఉండాలి తప్ప తాను వచ్చి బాధితులను పరామర్శించడం ఇంపార్టెంట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారు. కాబట్టే ఈ 3 days కూడా ఆయన వరద పరిస్థితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించలేకపోయాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. బట్ అన్ని రకాల అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదా బాధితులకు పునరావాస కేంద్రాల విషయంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ గైడెన్స్ కూడా ఇచ్చాము అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పష్టం కూడా చేశారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే విజయవాడ వరదలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షను నిర్వహించడం జరిగింది. ఏదైతే విజయవాడ ఈ భారీ వరదల్లోకి ఎంత ఇంపాక్ట్ అయిందో మనందరం చూస్తూనే ఉన్నాము. అటు ప్రకాశం బ్యారేజ్ వరద మొత్తం ఊరిని ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చాలా వరకు బిల్డింగ్స్ అన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ విజయవాడ వరదలకు సంబంధించి ఫస్ట్ టైం అధికారులతో డైరెక్ట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో తాను పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వలేకపోవడానికి కారణం వారికి జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా అది మొత్తం ప్రక్రియ అంతా కూడా క్లియర్గా అయ్యే విధంగా ఉండాలి కాబట్టే ఆయన రాలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ ఇలాంటి విషయాల్లో తాను మొదటగా ఉంటాను, అందరికీ సహాయం అందించడంలోనే తాను హ్యాపీగా ఫీల్ అవుతానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.